వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు బెయిల్ వచ్చింది అని ఆనందపడేలోపు మరో సమస్య వచ్చి పడింది. గత 12 రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి ముందుగా ఆయనకు బెయిల్ లభించింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బెయిల్ ఇచ్చింది కోర్టు. ఈ రోజు ఆయన విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. దీంతో ఈ రోజు బెయిల్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 31న ఆయన అరెస్టు జరిగింది. వరుసగా 2 కేసుల్లో ఆయనకు బెయిల్ రావడంతో ఈ రోజు బయటకొస్తారని అంతా భావించారు. గత ప్రభుత్వాల హయాంలో అంబటి మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేవారు. అయితే సంక్రాంతి సంబరాలకు గాను అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా గుంటూరులోని కోర్టు బుధవారం పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు పీటీ వారెంట్ రావడంతో మరోసారి అరెస్టు తప్పేలా లేదు. ప్రతి సంవత్సరం సత్తెనపల్లిలో అంబటి నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేవారు. అయితే 2023లో నియోజకవర్గ పరిధిలో వాలంటీర్లతో పింఛన్, 2 లాటరీ టిక్కెట్లు ఇచ్చినా తెలుస్తోంది. సంక్రాంతి రోజు లాటరీ తీసి బహుమతులు పంపిణీ చేసినట్లు సమాచారం. లాటరీలు తీయడం చట్టవిరుద్ధమని జనసేన నేత గాది వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. రాంబాబుతో పాటు మరికొందరిపై సత్తెనపల్లి టౌన్ పోలీసులు 2023 జనవరి 16న కేసు నమోదు చేశారు. అదే కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఈ నెల 18లోగా ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలో ఆయన విడుదల మరోసారి వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది.